మానస టీవీకి స్వాగతం. స్నేహం అనేది జీవితంలో అత్యంత విలువైన బంధమని, స్నేహభావమే నిజమైన స్నేహానికి నిదర్శనమని చాటుతూ 1985 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు అన్నదానం నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా స్నేహం అనేది కేవలం జ్ఞాపకాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి పనుల రూపంలో కొనసాగాలని వారు సందేశం ఇచ్చారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ స్నేహానికి మించిన సంపద లేదు. స్నేహితుల మధ్య ప్రేమ, పరస్పర సహకారం, సేవాభావం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. సమాజానికి తోడ్పడటమే నిజమైన స్నేహానికి అర్థమని పేర్కొన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. अरे कళ్ళు కూర్చునే గోపాల్ సతీ ఏడ పాస్ అన్నం అక్కడ ఉంటుంది. ఇగో దీనికి తాకనియకండి, తాకితే మళ్ళీ బ్యాలెన్స్ వస్తుంది. అట్లా అని చెప్పి కాదు. మళ్ళా ఇస్తాం బ్రో. నల్ల ఉంటారు చూడండి. చెట్టు మీద ఇస్తారా మనకు తెలియదా? అయిపోయినట్టు కాదురా, ఇంకా స్టార్ట్ అయింది. అందరికీ నమస్కారం. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా 1985 బ్యాచ్ సంబంధించినట్టు నా బాల్యమిత్రులందరికీ కూడా పేరు పేరున ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము ప్రతి సంవత్సరము మా బాల్య స్నేహితులం అందరం కూడా ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తాండూరు యందు భోజనం వసతి మరియు బెడ్షీట్స్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా మేము పంచడం జరిగింది. స్నేహానంత విలువ ఈ ప్రపంచంలో ఏది లేదని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. మరి ఈ స్నేహితుల దినోత్సవంలో కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు మనల్ని సృష్టించి కల్పిస్తే స్నేహితుని మాత్రము మన ఇష్టపూర్వకంగా మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది.
మనసులోని మాటని కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు ఎవరికి చెప్పకపోయినా ఒక బాల్యమిత్రునికి, ప్రాణానికి ప్రాణమైనటువంటి స్నేహితుడికి మాత్రమే చెప్పడం ఒక ఆనవాయితీ ఉంది. ఈరోజు మా మిత్రులందరం కూడా ఇక్కడికి చేరి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరము ఈ విధంగా మేము ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. కనుక ఈరోజు అందరికీ కూడా స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ ప్రణామం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు స్నేహితుల దినోత్సవం. ఈరోజు ముందుగా మా మిత్రులందరికీ, మా 1985 బ్యాచ్ నంబర్ 1 స్కూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1 స్కూల్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా బ్యాచ్లో మహిళా మిత్రులు కూడా ఉన్నారు, వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈరోజు వాళ్ళ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయినా కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటామని చెప్పి మాతో భాగస్వాములు అయ్యారు. వారికి కూడా ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మనమే మనసుతో ఏర్పరచుకునే అతి పవిత్రమైన బంధం ఈ స్నేహబంధం. ఈరోజు అందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. కానీ మేము మాత్రం అందుకు భిన్నంగా, మేము మాత్రమే సంతోషంగా ఉండడం కాకుండా మాతో పాటు ఇంకొక 10 మంది సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమంతో పాటు కొంతమంది పేదవారికి దుప్పట్లు, రాబోయే చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు కూడా అందజేయడం జరిగింది. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదంటారు. అలాగే అన్నదానం చేస్తే ఆ భగవంతుడు కూడా సంతోషిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులందరికీ, మహిళా మిత్రులకు, అలాగే మా బాల్య మిత్రులకు, మా 1985 బ్యాచ్ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ సహకరించిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ, మా మిత్రులందరికీ శుభాకాంక్షలు. అట్లే 1995 బ్యాచ్ మనది. ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా ఏవో ఒకటి సేవ చేయమని చిన్న ప్రోగ్రాం చేయడం జరిగింది. అందరికీ చేసింది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా హృదయపూర్వక వందనాలు. మమ్మల్ని అందరినీ గ్యాదరింగ్ చేసి ప్రతి సంవత్సరం ఆయన మా గురించి పాట పాడుతుంటాడు. ఎలాంటి శత్రుత్వం ఉన్నా కూడా ఫ్రెండ్షిప్ డే రోజున అందరు కలవాలని మేము కోరుకుంటున్నాము. పెద్ద పెద్ద యుద్ధాలు అయినా కూడా దేశాలు యుద్ధాలు చేసుకునే కూడా స్నేహితుల్లాగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాబట్టి అదే మన ఫ్రెండ్షిప్ డే అని మేము అందరికీ అన్నదానము, దుప్పట్లు పంచడం నేర్చింది. అందరికీ వందనాలు, శుభాకాంక్షలు. ఈరోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం మరియు దుప్పట్లు పంచుతున్నాం. మాకు సంతోషంగా ఉంది. ఎవ్రీ సంవత్సరం ఇలాగే చేద్దామని ఆశిస్తున్నాము. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. 1984-85 సంవత్సరము మరి 10వ తరగతి విద్యార్థుల బ్యాచ్ మాది GHS నంబర్ 1 తాండూరు నుండి మేము ఉత్తీర్ణమైనాం. ఆ రోజు నుండి కూడా ఈరోజు సుమారుగా 47 సంవత్సరాల పాటు నిరంతరము మా యొక్క స్నేహంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ముందు కూడా ఇదే రకమైనటువంటి సేవా తత్పరత భావాన్ని కలిగి ఉండి సేవను అందిస్తామని చెప్పి ఈ సభాముఖంగా నాకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి నందు నిరుపేదైన వ్యక్తులు ఎంతోమంది వస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక పూట అన్నదానం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఇదే విధంగా కొనసాగిస్తాం. అంతేకాకుండా నిరుపేదలు ఎంతమంది వ్యక్తులు ఎంతోమంది ఈ ఆసుపత్రికి వస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వీళ్ళందరూ పొందాలి. అదేవిధంగా తర్వాత సంవత్సరాల్లో కూడా ఇదే రకమైనటువంటి సేవాభావాన్ని మేము అనుకరిస్తామని చెప్పేసి, అదేవిధంగా మా బాల్యమిత్రుడు సిఎస్ గోపాల్ గారు ఆకస్మికంగా ప్రమాదానికి గురి కావడం జరిగింది. వారికి కూడా తగినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించి త్వరగా కోలుకోవాలని చెప్పి కోరుకొని అతనికి కూడా తగిన సహాయాన్ని అందించడం జరిగింది. ఈ రకమైనటువంటి సేవాభావాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. స్నేహితుల దినోత్సవం యొక్క మరోసారి అందరికీ శుభాకాంక్షలు.